అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయితే మేము టోంగిని హనుమాన్ దగ్గరికి పోతున్నాం. అయ్యో చిన్న అంజన గట్టు అంజన చెప్పు హాయ్ చెప్పు హాయ్ గిటి గిటి హాయ్ గీ అంజన ఎవరు నవ్వుతాను. ఏ అంజన గిరి చూడు అంజన గిరి చూడు ఎత్తుకోండి దాన్ని. హాయ్ చెప్పు అలా హాయ్ చెప్పు. నువ్వు వచ్చినాక నీకే చూస్తాడు స్వామి. బాయ్ లేదు హాయ్ బాయ్ చెప్పు గిటి నువ్వు వాడు పోవచ్చా నీకే చూస్తాడు. గిడి హాయ్. ఈరోజు టోంగిని హనుమాన్ దగ్గర 101 కొబ్బరికాయలు కొడతాను మా అన్న స్వామి. కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు స్వామి. ఆటో నడుపుతా స్వామి. లారీ నడుపు స్వామి పెద్దది జేసీబీ. స్వామి ఇక్కడ చూడు రియా స్వామి అంటే అత్త స్వామి. నేను రానిగా నేను వదిన స్వామి దేవత వదిన స్వామి. నిజం స్వామి. ఈ స్వామి ఎటు అయినా లేటే ఇక మళ్ళీ ఏమన్నా అంటే 6 స్వాములు అలిగినా తలుగుతాడు స్వామి. నేనేడా కూర్చోవాలి స్వామి కొబ్బరికాయలున్నాయి ముందుగా. చిన్నప్పటికి ఇట్లా ముందు కూర్చోవాలని ఉరికాచి కూర్చునేటోళ్ళం కానీ పెద్దవాళ్ళు వచ్చినాక నీకు పంపించేటోళ్ళు. అయ్యప్పు చెప్పు స్వామి అలిగినావా స్వామి మళ్ళా. అయినా స్వామి నువ్వు చెప్పు స్వామి. అందుకే స్వామి నైట్ అంతా ఫోన్లు మాట్లాడాలి. ఆ స్వామి ఎడిటింగ్ చేయడు, ఫోన్లు మాట్లాడు, ఫోన్ చూడాడు కానీ నిద్రపోడు ఆ స్వామి. అయ్యప్పు ఎడికి పోతాను అడగవు స్వామి. నేను చెప్పాము ఇగో వీడియో రిలీజ్ అయినాక వీడియోలో చూడు. ఉంటా సార్ అందరూ ఇక్కడ నుండి నేను నడుపుతా స్వామి. బండి డీజిల్ బండి స్వామి ఎంత స్వామి ఎంత డీజిల్ 500 పడుతుంది బండి స్వామి. 2 స్వాములు పుక్కిట్లకే వస్తాను స్వామి. స్వామి నేను నడుపుతా స్వామి ప్లీజ్ స్వామి. నేను నడుపుతా స్వామి. నాకు నడపచ్చు వీడియో చూపెట్టు స్వామి. నేను నడిపి చూపెట్టు నాకు నడపచ్చు స్వామి. నేను కారు నడిపిన స్వామి. నాకు కారు నడపచ్చిన స్వామికి ఆటో నడపచ్చిన పెద్ద విషయమేం కాదు స్వామి. నాకు నడపస్తా. నేను నడుపుతూనే వస్తా లేకుండా నేను రాను. నేను నడుపుతూనే వస్తా స్వామి. నువ్వైతే వంటు కాదు నిజం చెప్తాను. ఏం చేసినావు చెప్పు నైట్ అంతా. ఆగిన స్వామి నేను నడుపుతా స్వామి. నేను బైక్ నడుపుతా స్వామి. బైక్ నడుపుతా. టోంగిని గంగ కాడికి వచ్చిన ఈత కొడదామా స్వామి. అత్త స్వామి. స్వామి ఈత కొడదామా అది నవ్వుతాడు. ఇక వదిన స్వామి నన్ను చూసి నవ్వుతాడు. వదులు కొడదామా స్వామి ఈత కొడదామా. అత్త స్వామి నేను ఆ బండ మీద చురుకుపోయి దునుకుతా స్వామి. అందులో నన్ను గడ్డ వెళ్తా అక్కడెక్కడ నన్ను వెళ్తా స్వామి. నన్ను సెల్ స్వామి. వీడియో తీసి ఏం చేస్తా స్వామి. నెక్స్ట్ వీడియో తీస్తా అనుకుంటా కదా స్వామి. నేను ఎట్లా పోస్ట్ చేస్తా స్వామి. నేను ఉండగా మీకు నా పాస్వర్డ్లు తెలియదు కదా స్వామి. చెప్పా స్వామి. అన్నీ ఉంటాయి మళ్ళీ చేసి నా దాంట్లో ఏం సీక్రెట్లు ఉంటాయి స్వామి. మా స్వామి 2 సెల్లులు ఆడుతాడు. ఒక సెల్కి ఆపరేషన్ అయింది స్వామి. కుట్లేసిండు మొత్తం. అది ఎన్ని రోజులు హాస్పిటల్ బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు? వారం రోజులు బెడ్ రెస్ట్ ఉంటాడు స్వామి.
అదైతే ఉత్తుతానే పలిగింది, అది డిస్ప్లే అయింది. అది ఉత్తనే స్వామి, కింద వాళ్ళే ఏం కాదు దానికి. ఎప్పుడు స్వామి? ఇయ్యా నేను నైట్ పడ్డా. ఏది ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే అయిందా స్వామి? లోపల పలిగింది డిస్ప్లే. డిస్ప్లే పోతే అడగాలి ఇట్లా మన చేతులకే పడ్డది, వాళ్ళకి తెలియదు కదా స్వామి. ఇదేం స్వామి ఇంత మంచి అట్లా కాదు స్వామి, అది ఫస్టే ఉండే అనాలి. వాళ్ళు చూడాలి మరి వాళ్ళు చూసుకోవాలా. మేము ఇంటికి వచ్చే లోపలికి ఇట్లా అయింది స్వామి మేము చూసుకోలే అని అనాలి. ముందే చెప్పి నాకేమైనా సంబంధం లేదు అని అనాలి స్వామి. అటే అటే పోతాను పోయిన కొద్ది పోయినాకైతే అటే పోతాను స్వామి. ఇంకా జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. సాములు మిలి ఎవరన్నా ఇట్లా టోంకిని గంగ కాడికి వచ్చింది అనుకో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బాగా లోతున్నది. జర్ర అయితే మేము అటే పోయేటోళ్ళం. కొంచెం ఈత రాని వాళ్ళు మాత్రం లోపలికి పోకండి, మా తిరిగి బయటనే మునిగి రాండి. ఘోరంగా అంటే ఘోరంగా లోతున్నది. ఇక్కడ ఉండే సాములే భయపడతాను అలా గంగని చూసి. ఇక మనం దూరం నుంచి వచ్చేటోళ్ళం. సామి ఒక బొబ్బరికాయ కోసుకోవాలా? ఎటు గిడ ఉన్నాయి సామి, గిడ ఉన్నాయి. దొంగలు పడ్డారు సాములు, మేము అట్లా దొంగలు పడ్డారు. ఆ స్వామి నన్ను కోసుకోమన్నాడు, వదిన స్వామి నిన్ను కోసుకోమలే. ఇది టోంకిని గుడి ఎంట్రన్స్. ఇది గుడి మాత్రం కొద్దిగా పెద్దగా లేదు, బయట నుంచి చూస్తానే ఎటు చూసినా అదే కనబడుతుంది. ఇది గుడి. ఇంతకుముందు మేము గంగా స్నానానికి పోయినా చూసినావా, ఈ రూట్ పట్టుకొని పోతే 1/2 కిలోమీటర్ పోతే వస్తుంది. అయ్యగారు ఎనీ టైం ఉంటుంది స్వామి ఇక్కడ ఉండడా? నీకు ఆటోలో రాగానే వీడియో ఇద్దాం అనుకున్నా, కానీ ఆటో సౌండ్కి ఏం వినబడదని ఆగిన. ఇప్పుడు మేము ఎట్లా వచ్చినామంటే మా ఊరు నుంచి బెల్లంపల్లికి, బెల్లంపల్లి నుంచి కాకినాడ నుంచి సిరిపూర్ నుంచి ఇక్కడికి. పూజ అయిపోయింది, జపమాల దింపుడు కూడా అయిపోయింది. ఇప్పుడు 101 కొబ్బరికాయలు కొట్టడు ఉన్నది. ఇక నేను తాకిన ఏం కాదు. ఇప్పుడు 101 కొబ్బరికాయలు కొట్టడు. ఇక అందుకే 101 కొబ్బరికాయలు కొట్టడానికే ఇంత దూరం వచ్చినాం మేము. అయితే నిజానికి మా సాములు ఎప్పటికీ వచ్చేటోళ్ళు, మా ఊరు సాములు ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీక్ష చేసిపోయేటోళ్ళు. కానీ ఈ సంవత్సరమే కాళేశ్వరం అటు పోయింది కదా, అందుకే ఇక్కడికి రాలే. ఇక ఇక్కడ ఆ గుడి మాత్రం మస్తు ప్రశాంతంగా ఉన్నది సాములు. ఈ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయినాక ఒకసారి గుడి మొత్తం చూపెడదా, అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత ప్రశాంతంగా ఉన్నదో. నాకు తెలిసి మస్తు మంది స్వాములకు ఈ గుడి తెలిసే ఉంటుంది. ఈ గుడి తెలియని వాళ్ళు ఎక్కువ శాతం ఉండరు, అందరికీ తెలుసు ఈ చుట్టుపక్కల ఉండేటోళ్ళు అందరికీ. సరిపోతే స్వామి మొత్తం ఎందుకు తీసుకురావాలి, మాకేం పని లేదు స్వామి. వెళ్తాను స్వామి, లేకుంటే గిడేనా కొడలానే అని ఉంటుంది స్వామి, అది తెచ్చుకోతే అయిపోతుంది. ఇక్కడ విగ్రహాలు మొత్తం పురాతన కాల విగ్రహాలే ఉన్నాయి. నంది, వినాయకుడు, ఆంజనేయుడు, నాగంబాబు, వినాయకుడు, దేవతలు ఉన్నాయి. కానీ శివుడు మొక్కేటప్పుడు అటు తీరిగా మనం, దేవుడా నేను కోరుకున్న అమ్మాయితోటే నాకు పెళ్లి కావాలి దేవుడా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి, మా ఇంట్లో ఒప్పుకోవాలి, ఇక నేను పెట్టే బిజినెస్ కూడా సక్సెస్ కాలేదు. చెప్తా స్వామి, నువ్వు మొక్కలే మొత్తం అయిపోలే స్వామి. నేను ఇంకా స్టార్ట్ చేసిండు అన్న స్వామి. స్వామికి అట్లా కొడితే కావు స్వామి అయ్యి. ఒక బండ తెచ్చి లేకుంటే గచ్చకే అన్నకు చూపాలి. పోంగ మా పైసలు మాకు ఇవ్వంటాం స్వామిని, బోర్ మంచిగా తీయలే. వెళ్తలేదు ఇట్లా కొట్టు స్వామి, కింద కొట్టు, కింద కొట్టి తిరుగుతానే ఉన్నా సార్. మాకు కూడా కాలుతానే సార్ కాళ్ళు, నీ ఒక్కరికి కాదు. నీకు అలవాటు అయింది స్వామి, నాకు అలవాటు కాలే. నువ్వు సిటీలో పుట్టి పెరిగినావు, మరి అట్లా రోజు పాదరక్షలు వేసుకొని తిరుగుతున్నావు. పాదరక్షలు పాదఘట్టం స్కూల్లో ఉండేది లేదు, ఇంటికానే ఉన్నాడు. ఏంటి స్కూల్ అవి రైటే సార్, నీ ఆటోలో పానాలు ఉంటాయి కదా.
పాన్ ఉన్నా కటింగ్ ప్లేయర్ ఉన్నా మరి కటింగ్ ప్లేయర్ తోటి వెళ్తా స్వామి తేపు అంటాను ఎవరు ఈ స్వామికి ఒకటి తెలుసు ఒకటి తెలుసు తేపు అంటే అయిపోతుంది తెమ్మంటే ఇష్టం స్కూల్ ఎవరు నీ కోరిక ఎట్లా చెప్పిన స్వామి నేను మొత్తం స్కాన్ చేసిన స్వామి నేను లోపల ఒక్కరు వస్తాయి స్వామికి ఇట్లా అయితే ఏం చెప్తాను స్వామి అన్నయ్య స్వామి కోసం అంతా వచ్చింది వచ్చింది ఇది ఎట్లా వరకు వస్తుంది వాటర్ లేవు బాగా కింద కాళ్ళు కాలుతున్నాయి వెళ్తలేవు ఏళ్ళు నొత్తా ఉన్నాయి చాలా బాధాకరంగా ఉంది మొక్కు నీదే వదిరామైంది ఊరాంగి టైం నువ్వేరా నువ్వేరా గట్టుండే నువ్వు కాదు అన్నయ్య సాయంలో సగ బాగా నువ్వు సగం కొట్టేదా అదే ఆ సామిని పట్టుకుంటే పెద్ద టాస్క్ ఎటు చూస్తాను నేను అన్నేమో కొబ్బరికాయలు బూరు తీసుకున్న నాతో అయితే లేదని మెల్ల సామిని ఎత్తుకున్నా ఈ సామిని ఎత్తుకున్నాం అనుకో నో టెన్షన్ ఇక మన ఎవరు విలువ కూడా విలువాలి ఇక అక్కడికి భజన సామి ఒక్కటే దెబ్బ కావాలి కాదు దగ్గర పడ్డాయి సామి ఇక అయితే కొట్టుడు అయిపోయినట్టే ఇక్కడ కనబడుతున్న చెట్టుకు మొత్తం ముడుపులే ఉన్నాయి కొద్దిలేవు స్వామి పేర్లా ఈ ముడుపులకు పేర్లు కూడా ఉన్నాయి ఇక అవునా థ్యాంక్ యూ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ దర్శనం కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంటికి వెళ్తాను ఓకే రైట్ బాయ్ ఇది కొని మంచిగా కొనిస్తుంది నేను ఒకసారి నేను ఫోన్ చేస్తుంది హలో పాపమ్మనే సామి మన ఆటో ఏది సామి మీరిద్దరు కొట్లాడుకోవాలి నేను తీస్తా సామి నేను తీస్తా సామి నేను తీస్తా సామి మీరిద్దరు కొట్లాడుకోకూడదు సామి నేను తీస్తా సామి లేదు అప్పుడు ఎట్లా కూర్చున్నావు ఇప్పుడు ఎట్లా కూర్చోవాలి ఎక్కువ నేను నడుపుతా అన్న సాంపు నడుపుతా సామి నాకు నడపచ్చు నేను నడుపుతా సామి లేకుండా నేను రాంగా ఇస్తాను మాట ఇచ్చింది సామి మీరు నాకు రాగా నడపమన్నారు మీరు ఎవరికి